హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ బఫేలో. ఈరోజు మనం మా ఆఫీస్ పక్కన ఉన్న చీపెస్ట్ వడపావ్ నుంచి కాస్ట్లీయెస్ట్ వడపావ్ ట్రై చేస్తున్నాం. ఫస్ట్ మనం కాస్ట్లీ దాన్ని ట్రై చేద్దాం. 389 రూపీస్ అంట. సోరల్ అంట రెస్టారెంట్ పేరు. ఓపెన్ ఇట్. ప్యాకేజింగ్ బాగుంది, కొంచెం ఎక్కువ ఇచ్చాడు పావ్స్ వడ. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టార్ బాక్స్ చూద్దాం. దీని ప్యాకేజింగ్ కూడా బాగుంది, బయోడిగ్రేడబుల్. మరి టేస్ట్ ఎలా ఉంటుంది కూడా. ప్యాకేజింగ్ బాగుందా, క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. ఓకే, కీప్ ఇట్ సైడ్. నా ఇప్పుడు పావ్ మంత్ర అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడి నుంచి ట్రై చేస్తున్నాం. ప్యాకేజింగ్ ఓకే ఎక్కువ ఉంది, టేస్ట్ కూడా అది. 60 రూపీస్ అంట. ఇప్పుడు ఫేమస్ హల్దీరామ్స్ ఇది ఓకే ప్యాకేజింగ్ ఎంత? ఓకే, 30 రూపీస్, నైస్. ఇప్పుడు మా వీధి చివరన్న కూడా బాగుంది దగ్గర చూద్దాం. ఓకే, ప్యాకేజింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, ఫస్ట్. ఓకే, చట్నీస్ కూడా ఇచ్చాడు, నైస్. విల్ టేస్ట్ అండ్ డిసైడ్. బీచ్ ఎవరు కూడా చూడండి, ఈ 60 రూపీస్ వడపావ్ చూడండి, పావు మంత్ర, రెండు సేమ్ ప్యాకేజింగ్. కనీసం చట్నీలైనా ఇచ్చాడు 30 రూపాయలకి. ఓకే, విల్ టేస్ట్ అండ్ జడ్జ్. పేపర్ బయోడిగ్రేడబుల్ బాక్సెస్ అన్ని ఇచ్చాడు 30 రూపాయలకి. బట్ వీ నీడ్ టు చెక్ దట్ టేస్ట్ అండ్ విల్ డిసైడ్. మనం ఈ పావు మంత్ర ఒకటితో స్టార్ట్ చేద్దాం. చిల్లీస్ కూడా ఇచ్చాడు. నో, మనం సేమ్ ప్యాకేజింగ్తో ఉన్న దీన్ని ట్రై చేద్దాం. బీచ్ ఎవరు ఉన్నది అసలు ఏంటి, వీడికి 30 రూపాయలు, వీడికి 60 రూపాయలు, అసలు ఏంటో చూద్దాం ఒకసారి. సేమ్ లుక్, సేమ్ థింగ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ వడపావులో లేదు, ఏదో బన్ మధ్యలో ఏదో ఆలు బోండా పెట్టేసినట్టుంది, అసలు బాగాలేదు. మిరపకాయలు సేమ్. ఓకే, నౌ లెట్స్ ట్రై హల్దీరామ్స్. వీడు ఏవో పొడిలో వేసాడు. ఓకే, విల్ టేస్ట్ ఇట్. వీడి దానిలో ఈ పొడి టేస్ట్ ఎక్కువ తగులుతుంది, గ్రీన్ చట్నీ ఇంకా ఆలు బోండా తప్ప. ట్రై దిస్ స్టార్ బక్స్, దిస్ ఇస్ టెంప్టింగ్. అసలు ఇందులో ఏముందో చూడాలి. ఓకే, ఏదో కొంచెం డిఫరెంట్ లుక్తో వచ్చింది. వీడు బన్ మధ్యలో వడ, ఏంటిది వడపావ్. ఓకే, బన్. ఓకే, విల్ టేస్ట్ ఇట్. ఏంటిది ఎలా ఉంది, వడపావా ఇది? ఎవరు తెచ్చారా ఇది అసలు? ఏంటిది ఎలా ఉంది, వడపావా? దీని ఎలా తినాలి? ఓకే చాకిచ్చాడు, చూద్దాం. అసలు దీన్ని ఎవరు ఆర్డర్ చేశారో ఏంటో ఇది. ఓకే, మధ్యలో ఉన్న తిన్నాం. ఎవరైనా చెప్పండి రా, ఈ చేతితో తినాలని.
ఓకే ఒక కొత్త టేస్ట్ వచ్చింది, కానీ నాకు అది నచ్చల. ఇప్పుడు ఇది చూద్దాం. 400 రూపీస్ ఆల్మోస్ట్. ప్యాకేజింగ్ బాగుంది సోరెలోడిది. విల్ చెక్ ద టేస్ట్. అసలు 400 రూపీస్లో ఏమి ఇచ్చాడో చూడాలి. వడాపావ్ అనేది ఎక్స్ట్రా పావ్స్ ఇచ్చాడు. $400కి ఎన్ని పీసెస్ వచ్చాయి? 6 పీసెస్ వచ్చాయి. ఓకే, అన్నీ సేమే వచ్చాయి. జస్ట్ చెకింగ్. ఓకే, చీజ్ కూడా వేసాడు. సాసెస్ ఆర్ గుడ్. పావు కట్ చేసి ఇచ్చాడు, సో ఇట్స్ కన్వీనియంట్ టు ఇట్. ఓకే, 400కి 6 పీసెస్ ఇచ్చాడు. ఇదేంటబ్బా, ఆనియన్స్. కనీసం చట్నీలో 30 రూపాయలోడే బెస్ట్. 2 చట్నీలు ఇచ్చాడు. ఓకే, లెట్స్ టేస్ట్. ఇందులో ఓకే పావు కట్ చేసి ఇచ్చాడు, చీజ్ ఇచ్చాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఆల్ పావ్స్. ఓకే, లెట్స్ టేస్ట్. దీని బ్రెడ్ సాఫ్ట్గా ఉంది. ఓకే, 400కి ఎక్స్పెక్టెడ్. టేస్ట్ కూడా బాగుంది, బట్ ఇందాక ఒకటి తీసుకెళ్ళారు, తినేసారా? తినేసాను. గ్యాప్ ఇవ్వండి కొంచెం. బాగుంది, గుడ్. ఓకే, ఫైనల్లీ నా రివ్యూ ఏంటంటే, ఈ సోరెలోడు 400 తీసుకున్న 6 పీసెస్ ఇచ్చాడు. డబ్బా ఇచ్చాడు. ఇది మా అమ్మకి ఇస్తే వాడుకుంటుంది కూరగాయలు పెట్టుకోవడానికి. దేనికో ఆ స్టార్ బక్స్ వాడు అంటారా, అది వడాపావో కాదో తెలియదు. అసలు ఏం చేశాడో వాడికే తెలియదు. ఇంకా పావు మంత్రవాడు సేమ్ ప్యాకేజింగ్, సేమ్ థింగ్. కొంచెం టేస్ట్ బాగుంది. ఇంకా ఆ హల్దీరామ్స్ వాడు అసలు వడాపావ్ టేస్ట్ రావట్లేదు. కాకపోతే ఓకే 30 రూపీస్ ఫైన్. ఇంకా మా వీచ్ ఎవరోడిది చట్నీస్ అయినా ఇచ్చాడు కనీసం. ఇంకా అంటే మనకి నార్మల్గా నచ్చకపోయిన చట్నీస్ ఇచ్చాడు, అని ఇచ్చాడు. టేస్ట్ బాగుంది. సో ఫైనల్లీ నా రివ్యూ ప్రకారం, నా టేస్ట్ ప్రకారం ఫైనల్లీ నాకు కొంచెం ఈ సోరెలోడిదే నచ్చింది టేస్ట్ వైజ్. బట్ 400 అంటే ఓకే. నన్ను అడిగితే మీరు మీ వీచ్ ఎవరోడు తిన్నా బెస్టే. ఈ వడాపావ్స్ గురించి ఎంత ఆలోచించకండి, ఏదో తినండి, ఎంజాయ్ చేయండి, స్ట్రెస్ తీసుకోకండి. ఈరోజు వడాపావ్ అయిపోయింది. రే ఎవడా నా కార్డు ఓకే ఓకే